హలో గైస్, దిస్ ఈజ్ అవర్ డోరేమాన్ గడి కోసం జతను తీసుకురావడం కోసం మనం అయితే ఫిష్ షాప్కి అయితే వెళ్ళాము. అక్కడికి వెళ్తే పెద్దవి ఉండవు, ఓన్లీ చిన్నవి ఉంటాయి అని చెప్పేసి చిన్నదోటి ఇచ్చాడనమాట. ఇది మన డోరేమాన్ గడి కోసం తీసుకొచ్చిన జత అనమాట. కానీ ఇప్పుడే బ్రీడింగ్ అయితే వదలకూడదు, 2 months అయితే వెయిట్ చేయాలి. అండ్ ఇది తీసుకురావడానికి వెళ్ళిన తర్వాత ఈ వ్యసనం వల్ల మనకి ఒక 2 షార్క్ ఫిష్లు కూడా వచ్చాయి మనతో పాటు వెనక్కి ఇంటికి. సో వీటిని అయితే అందులో అయితే వదిలేసాను. కొంచెంసేపు ఆగిన తర్వాత ఓపెన్ చేసి ఫిష్ ట్యాంక్లో వదిలేస్తాను. అప్పుడు మన ఫిష్ ట్యాంక్లో మొత్తం 3 రకాల చేపలు అయితే ఉంటాయి అనమాట. చూద్దాం తర్వాత. సో వీటితో పాటు మన ఫీమేల్ బ్యాటా ఫిష్ తీసుకున్నాం కదా, దాని వేయడం కోసం ఒక చిన్న బౌల్ కూడా తీసుకున్నాం అనమాట. అంటే దానికి పెట్టడానికి ఏదో కావాలి కదా, దానికోసం. సో ఇప్పటికి మనం ఒక 10 minutesగా మనం అక్యుములేట్ అయితే చేసామండి. అక్యుములేట్ అంటే అలవాటు పడ్డాం అనమాట. అలవాటు అయితే చేసాము. సో ఇప్పుడు ఈ ఫిష్ని ఇందులో వదిలేద్దాము. మన షార్క్ ఫిష్లు వచ్చిన తర్వాత ఇవన్నీ దీని చుట్టూ తిరుగుతున్నాయి. ఏం కొట్టుకోకుండా ఉంటే చాలు. పేరుకే షార్కులు తినాలి లేవు. సో చేపలని వదిలేసాను. సో అలాగే వీటికైతే ఫస్ట్ వీటికైతే ఫుడ్ కూడా వేసేద్దామండి. అంటే అవి వచ్చినాక తింటాయి కదా అని చెప్పేసి ఫుడ్ అయితే వేయలేదు ఇప్పుడు దాకా మన ఫిష్లు అన్నిటికి. అవి కింద తిరుగుతున్నాయా? ఇంకోటి ఇక్కడ దాక్కుని ఉంటుంది, వెనకాల దాక్కుని ఉంటుంది. అండ్ మన ఫీమేల్ బ్యాటా ఫిష్ యాక్చువల్గా డ్రై లీఫ్ పెట్టాలని చెప్పేసి అందరూ కామెంట్ చేస్తున్నారు. సో ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా, ప్రస్తుతానికి ఇదే పెట్టేశాను. డ్రై లీఫ్ నాకు దొరకగానే డ్రై లీఫ్ అయితే పెడతాను అనమాట. ఆ లోపు మన మెయిల్ బ్యాటా ఫిష్ దగ్గర ఉన్న లీఫ్ తీసుకొచ్చి అందులో మొక్క తీసుకొచ్చి ఇందులో వేసాను. సో దీన్ని కూడా అక్యుములేట్ చేసాను ఆల్రెడీ. దీన్ని కూడా వదిలేద్దాం అందులోకి. సో ఇది మన ఫీమేల్ బ్యాటా ఫిష్ అనమాట. చాలా చిన్నది. సో దానికోసం చిన్న ట్యాంక్ తీసుకున్నాం అనమాట. అది ఎక్కడికి వెళ్ళి దాక్కుంది.